హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నిన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటే ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉందండి. ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు, రైళ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉందండి. మోపిదేవి వెళ్ళే దారిలో తేగలు, బొప్పాయిలు, జాంపళ్ళు, ఇంకా ఈ బుర్రగుంజు అంటారు చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగా దొరికాయండి. ఇవన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ దొరుకుతాయి. ఇది మోపిదేవి వెళ్ళే ఎంట్రన్స్ అండి. నిన్న కార్తీక మాసం, ఇంకా క్షీరాబ్ది ద్వాదశి, ఆదివారం ఈ 3 కలిసి రావడంతో అక్కడ జనం చాలా తొక్కిసలాటగా ఉన్నారండి. అక్కడ మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు చాలామంది భగవంతునికి అర్పించడానికి కావిళ్ళతో సహా వచ్చారండి. అదంతా కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇదే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి. ఇది బయట నుంచి తీసాము, లోపలైతే కెమెరా అలౌ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశం తరువాత మోపిదేవిగా ప్రసిద్ధి చెందిందండి. మోపిదేవి ఆలయంలో రాహువు మరియు కేతువులకు పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయి. భక్తులు తమ వ్రతాన్ని నెరవేర్చుకోవడంలో భాగంగా జుట్టు కత్తిరించుకుంటారు. సర్పదోషం నుండి ఉపశమనం పొందడానికి కొందరు తమ మోపిదేవిలోని ఆలయం ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర దక్షిణ భారత రాష్ట్రాల అంతటా యాత్రికులను ఆకర్షిస్తోంది. జంటలు ఇక్కడ ఒక రాత్రి ఆలయంలో పడుకుంటే వారికి పిల్లలు పుడతారని బలమైన నమ్మకం. ఈ ఆలయ స్థానం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉందండి. ఇది తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అక్కడికి వెళ్ళే దారిలో పూల మొక్కలు, బంతి పూలు, ఇంకా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చూడటానికి కూడా చాలా బాగుంది. ఆ కరకట్ట మీదుగా వెళ్తే ఆ కృష్ణా నది, ఇంకా పంట పొలాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము వచ్చేటప్పుడైతే పామరు, కంకిపాడు ఆ రూట్ మీదుగా వచ్చామండి. బొప్పాయిలు కూడా చాలా బాగున్నాయండి. రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా జాంకాయలు అవన్నీ కూడా అమ్మారు అక్కడ అని చెప్పాను కదా. ఆ బుర్రగుంజ అది ఎలా తయారవుతుందో అతను చెప్తాడు చూడండి.